రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చాంద్రాయనగుట్ట పిఎస్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా రైడ్స్ నిర్వహించారు. మిడ్ నైట్ బిర్యానీ పేరుతో నిర్వాహకులు రాత్రంతా కస్టమర్స్ కి బిర్యానీ సర్వ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు వందల మంది కస్టమర్స్ కి కౌన్సిలింగ్ ఇచ్చారు. హోటల్ యజమానిపై కేసు నమోదు చేసుకుని ఫిర్యాదు చేశారు. कोई फंक्शन को तो नहीं है ना? नहीं फंक्शन किसी का फंक्शन अटेंड कर रहे हैं आप? नहीं उसको बुलाओ जी। कितने लोग हैं आप लोग? ऑनलाइन पे करना है। ऑनलाइन पे करना यहाँ पे? पहले पे करे थे? ऑनलाइन पेमेंट करे तो ना 2 टोकन आ ऑनलाइन पेमेंट किधर करे थे? చాంద్రాయనగుట్ట పిఎస్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హోటల్పై పోలీసులు రైడ్స్ నిర్వహించారు. మిడ్ నైట్ బిర్యానీ పేరుతో నిర్వాహకులు రాత్రంతా కస్టమర్స్కి బిర్యానీ సర్వ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు వందల మంది కస్టమర్స్కి కౌన్సిలింగ్ ఇచ్చారు. హోటల్ యజమానిపై కేసు నమోదు చేసుకుని ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, చాంద్రాయనగుట్ట పిఎస్ పరిధిలోని ఫంక్షన్ హాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హోటల్పై పోలీసులు రైడ్ నిర్వహించినట్టు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? చంద్రాయనగుట్టలో ఫంక్షన్ హాల్లో మిడ్ నైట్ బిర్యానీ పేరుతో దాదాపు 100 మందికి పైగా ఈ యొక్క బిర్యానీ సర్వ్ చేస్తుండగా ఈ యొక్క విషయం తెలుసుకొని పోలీసులు రైడ్స్ కూడా నిర్వహించారు. రైడ్స్ లో దాదాపు 100 మందికి పైగా కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలా మిడ్ నైట్ బిర్యానీ పేరుతో ఇలా ఎందుకు వచ్చారు, దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏదైనా ఆహ్వానం పంపారా ఏంటనే దానిపైన కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా పోలీసులు చేసి 100 మందికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఇలా మిడ్ నైట్ బిర్యానీ పేరుతో పాటు ఇంకో ఇతర పేర్లతో ఇలా బిర్యానీకి ఇలా వచ్చినా కూడా తమపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పి కూడా పోలీసులు కౌన్సిలింగ్ కూడా చేశారు. మరోవైపు ఈ యొక్క హోటల్ యజమాని పైన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఇలా ఫంక్షన్ హాల్లో ఎలాంటి అనుమతి లేకుండా ఎలా పెట్టారు, దీనికి సంబంధించి మిడ్ నైట్ బిర్యానీ ఇంతమంది 100 మందికి ఎలా బిర్యానీ సర్వ్ చేశారని దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. ప్రత్యేకంగా దీని వెనుక ఏదైనా ఉందా అనే దానిపైన కూడా పూర్తిగా ఆరా తీస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.